Okay, cool, no problem. So control shift. Okay, so today we are going to discuss about static routing. So yesterday we already discussed about default routing. So default routing means what it is. If you have any unknown matching route hitting to the router, it will it will send to the default gateway. Unknown matching router అంటే ఏంటి, రౌట్ అంటే 0.0.0. ఓకే, ఇక్కడ అన్నోన్ కాకుండా నోన్ అంతే, ఎనీ నోన్ రౌట్. ఓకే, స్టాటిక్లీ నువ్వు యాడ్ చేయాలి ఆ నోన్ రౌట్ని. స్టాటిక్ రౌటింగ్ అంటే మాన్యువల్గా యాడ్ చేసే రౌట్స్ని యాడ్ చేసే ప్రాసెస్ని స్టాటిక్ రౌటింగ్ అంటారు. సో ఇది అన్ని రౌటింగ్ టెక్నాలజీస్ కదా. రౌటింగ్ టెక్నాలజీస్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి కాన్సెప్ట్లో ఈ డివైజెస్ పెడతా, ఎందుకంటే డైలీ డివైజెస్ చూడాలి మీరు. అండ్ ఈ డివైజెస్ మీదనే మీరు రియల్ టైంలో వర్క్ చేస్తారు ఫ్యూచర్లో. అందుకే బాగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఫస్ట్ స్లైడ్ ఇదే పెడుతున్నా. దీస్ ఆర్ ద లేయర్ 3 డివైస్, దీస్ ఆర్ ద రౌటర్స్. ఫిజికల్గా ఇలా ఉంటాయి. ఓకే, సో స్టాటిక్ ఆర్ మాన్యువల్ రౌటింగ్, దీన్ని స్టాటిక్ రౌటింగ్ అనొచ్చు, లేదంటే మాన్యువల్ రౌటింగ్ అని అనొచ్చు. సో స్టాటిక్ అంటే ఏంటి, జస్ట్ మాన్యువల్గా యాడ్ చేయడం. సో ద స్టాటిక్ ఆర్ మాన్యువల్ మెథడ్ టు యాడ్ ఎంట్రీస్ టు ద రౌటింగ్ టేబుల్ ఈజ్ నోన్ యాజ్ ఎ స్టాటిక్ ఆర్ మాన్యువల్ రౌటింగ్. ఓకే, రౌటింగ్ టేబుల్లో మనం మాన్యువల్గా యాడ్ చేసే ప్రాసెస్ని స్టాటిక్ రౌటింగ్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి నేను ఇదొక ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, కూల్. సో ఇఫ్ యు సీ హియర్ రైట్ ఆన్ ఈ పాత ల్యాబే తీసుకుందాము మనము. సపోజ్ ఇది R3 రిలయన్స్లో ఉన్నాను నేను. సో షో ఐపీ రౌట్, ఒక నిమిషం స్క్రీన్ పెద్దగా పెడతాను మీకు. కనిపిస్తుందా ఇప్పుడు? ఓకే, సో ఇక్కడ నేను రండి ఎగ్జాంపుల్ షో ఐపీ రౌటింగ్ టేబుల్ చెక్ చేద్దాం. సో స్టాటిక్ రౌటింగ్ ఏంటి రౌటింగ్ టేబుల్లో రౌట్స్ని మాన్యువల్గా యాడ్ చేసే పద్ధతిని స్టాటిక్ రౌటింగ్ అంటారు. సో రౌటింగ్ టేబుల్ చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, రౌటింగ్ టేబుల్లో ఇక్కడ డిఫాల్ట్ రౌట్ ఉంది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ డిఫాల్ట్ రౌట్. అంటే 0.0.0.0 అంటే దాన్ని డిఫాల్ట్ రౌట్ అంటారు, విత్ గేట్వే ఆఫ్ 4.1. ఓకే, డిఫరెన్స్ చూపిస్తున్నా. కింద చూస్తే స్టాటిక్ రౌట్ అని ఉంది, ఎస్ అని ఉంది. దిస్ ఈజ్ ఎ స్టాటిక్. ఎస్ మీన్స్ స్టాటిక్. రెండు డిఫాల్ట్ రౌట్ అండ్ స్టాటిక్ రౌట్ రెండు సింబల్స్ రిప్రజెంట్ చేసేది స్టాటికే. బట్ డిఫాల్ట్ రౌట్కి అన్మ్యాచింగ్ ఉంటుంది. 0.0 అంటే అన్నోన్ రౌట్స్. ఏదైనా అన్నోన్ రౌట్స్, అన్మ్యాచింగ్ రౌట్స్ ఏమైనా వస్తే డైరెక్ట్గా గేట్వేకి వెళ్తుంది. సో మ్యాచింగ్ అంటే పర్టికులర్ ఐపీ అడ్రస్, సమ్ 8.8.8. సో ఇది ఈ 8.8.8 అనే ఐపీని నేను మాన్యువల్గా రౌటింగ్ టేబుల్లో యాడ్ చేస్తున్నా, మాన్యువల్గా. ఓకే, షో రన్నింగ్ కాన్ఫిగ్ సెక్షన్. సో మీకు చూపిస్తా డిఫరెన్స్ కమాండ్స్. ఒక్క సెకండ్. సో ఇక్కడ చూసారు కదా, ఇది డిఫాల్ట్ రౌట్ సింటాక్స్. ఇది డిఫాల్ట్ రౌట్ సింటాక్స్ ఏంటి, ఐపీ రౌట్ 0.0.0 అంటే ఏదైనా అవ్వచ్చు ఐపీ. అందుకే నేను అన్నోన్ ఐపీ ఇస్తున్నా, అండ్ అన్నోన్ సబ్నెట్ మాస్క్. ఓకే, విత్ ఏదైనా సరే నాకు తెలియని నెట్వర్క్ వస్తే ప్లీజ్ గో టు ద గేట్వే 4.1. ఒకవేళ తెలిసిన నెట్వర్క్, ఇప్పుడు స్టాటిక్ రౌటింగ్ అంటే ఏంటి, సేమ్ సింటాక్స్ అంతా సేమే, కానీ మనం మాన్యువల్గా యాడ్ చేస్తున్నాం పర్టికులర్ రౌట్ని. సో ఏ రౌట్ అయినా అవ్వచ్చు, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సిలో నుంచి ప్రైవేట్ ఐపీ అయినా అవ్వచ్చు, పబ్లిక్ ఐపీ అయినా అవ్వచ్చు, ఏ ఐపీ అడ్రస్ అయినా అవ్వచ్చు. ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఐపీస్లో ఏ ఐపీ అయినా నువ్వు మాన్యువల్గా డిక్లేర్ చేస్తే, మాన్యువల్గా యాడ్ చేస్తే దాన్ని స్టాటిక్ రౌటింగ్ అంటారు. సో మాన్యువల్గా నేను యాడ్ చేస్తున్నా, ఏం యాడ్ చేస్తున్నా, 8.8.8 అనే రౌట్ని యాడ్ చేస్తున్నా విత్ సబ్నెట్ మాస్క్ దిస్, అండ్ ఇట్ షుడ్ గో టు ద గేట్వే దిస్. ఓకే, 23.4 ఇస్ అ గేట్వే. సో మాన్యువల్గా రౌట్ని యాడ్ చేసే ప్రాసెస్నే స్టాటిక్ రౌటింగ్ అంటారు. క్లియర్? ఎనీ డౌట్స్? ఓకే, సో మాన్యువల్గా యాడ్ చేయాలంటే మనకి ఏమేమి తెలియాలి? సో ఇది టోపాలజీ, లెఫ్ట్లో టోపాలజీ ఉంది. ఈ 8.8.8 అనేది గూగుల్ ఐపీ. సో స్టాటిక్ రౌటింగ్ కాన్ఫిగర్ చేయాలంటే మనకు ఏమేమి తెలియాలి మినిమం? మీరే చెప్పండి, మనకి ఏమేమి తెలుస్తాయి? ఓకే, పర్ఫెక్ట్. ఐపీ అడ్రస్ తెలియాలి, సబ్నెట్ మాస్క్ తెలియాలి, అండ్ గేట్వే తెలియాలి. నెక్స్ట్ గేట్వే ఎట్లా కనెక్ట్ అయింది.
సో ఈ గేట్వే ఎలా చూస్ చేసుకుంటాం, మనం R3 రౌటర్లో ఉన్నాం, అంటే రిలయన్స్లో ఉన్నాం. రిలయన్స్లో 8.8 అని గూగుల్ ఐపీ పింగ్ చేయాలంటే 23.4. ఈ నెక్స్ట్ హాప్ ఐపీ ఈజ్ అ గేట్వే. సపోజ్ నేను ఉన్నాను రౌటర్, ఎస్బీఐ రౌటర్లో ఉన్నాను. ఎస్బీఐ రౌటర్ 8.8.8 పింగ్ చేయాలి, 8.8.8ని స్టాటిక్గా యాడ్ చేయాలి. అప్పుడు ఈ రౌటర్ ప్రాస్పెక్ట్లో గేట్వే ఏమవుతుంది, ఎవరైనా చెప్పగలరా? సో నేను ఎస్బీఐ రౌటర్లో ఉన్నాను, ఈ గూగుల్ ఐపీని యాడ్ చేస్తున్నాను స్టాటిక్గా. ఓకే, సో దాని గేట్వే ఏమవుతుంది, రెండు ఉన్నాయి గేట్వేలు, 4.2, 3.2. సో యూ కెన్ యాడ్ బోత్ యాజ్ ఎ గేట్వే. సో గేట్వే ఏమవుతుంది, ఇది అవుతుంది. ఓకే, 4.2 అని అవుతుంది, 3.2 అని అవుతుంది, ఏదో ఒకటి కాన్ఫిగర్ చేయొచ్చు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సపోజ్ నేను రిలయన్స్లో ఉన్నాను. ఓకే, నేను 1.0 నెట్వర్క్ని యాడ్ చేయాలి, ఈ కంప్యూటర్ ఐపీని పింగ్ చేయాలి. అప్పుడు నేను రిలయన్స్ రౌటర్లో స్టాటిక్ రౌట్ యాడ్ చేస్తున్నాను. ఏమని, స్టాటిక్ ఐపీ రౌట్ 192.168.1.0 అనే నెట్వర్క్ ఇచ్చి, దాని ఒక సబ్నెట్ మాస్క్ ఇచ్చి, దీన్ని రీచ్ అవ్వాలంటే నాకు గేట్వే ఏంటి రిలయన్స్ పర్స్పెక్టివ్లో 4.1. పర్ఫెక్ట్. సో ద పాత్ ఫ్లో, ట్రాఫిక్ ఫ్లో ఎలా అవుతుంది అనేది ఇంపార్టెంట్, దాన్ని బట్టి గేట్వే కాన్ఫిగర్ చేయాలి. ఓకే, ట్రాఫిక్ అనేది ఇట్లా వస్తుంటే 4.1 ఈజ్ గేట్వే. ఎక్కడి నుంచి ఏం రౌట్ కాన్ఫిగర్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని మనం గేట్వే అసైన్ చేయాలి. సో ఐపీ స్టాటిక్ రౌట్ కాన్ఫిగర్ చేయాలంటే హౌ మెనీ థింగ్స్ యూ నీడ్ ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్ అండ్ గేట్వే. సో ఇదే డిసడ్వాంటేజ్ స్టాటిక్ రౌట్కి. స్టాటిక్ రౌట్స్ కాన్ఫిగర్ చేయాలంటే నీకు అన్నీ తెలిసి ఉండాలి. అది నీ నోన్ నెట్వర్క్లో అయితే మాత్రమే నువ్వు కాన్ఫిగర్ చేయగలవు. సో ఇక్కడ చూడండి, బేసిక్ గైడ్ టు సెట్టింగ్ అప్ స్టాటిక్ రౌట్స్. ఏం కావాలి, డెస్టినేషన్ నెట్వర్క్ కావాలి కదా, ఏదైతే డెస్టినేషన్ అయితే ఐపీ అడ్రస్ అసైన్ చేస్తున్నామో ఆ నెట్వర్క్ కావాలి, అండ్ దాని యొక్క సబ్నెట్ మాస్క్ కావాలి, అండ్ నెక్స్ట్ హాప్ ఇన్ ద సెన్స్ ద గేట్వే, నెక్స్ట్ హాప్ ఎట్లా వెళ్తుంది. అండ్ మనము నెక్స్ట్ హాప్ అయినా ఇవ్వచ్చు, లేదంటే ఎగ్జిట్ ఇంటర్ఫేస్ అయినా ఇవ్వచ్చు. మన రౌటర్ ఎగ్జిట్ ఇంటర్ఫేస్. సో మన రౌటర్ ఎగ్జిట్ ఇంటర్ఫేస్ అంటే, సపోజ్ ఇక్కడ రిలయన్స్ నుంచి గూగుల్కి వెళ్తుందంటే ఎగ్జిట్ ఇంటర్ఫేస్ ఏమవుతుంది, F1/0 ఇస్ ఎగ్జిట్ ఇంటర్ఫేస్. సో మనం F1/0 ఎగ్జిట్ ఇంటర్ఫేస్ ఇస్తే ఆ ఎగ్జిట్ ఇంటర్ఫేస్ నుంచి వెళ్ళాలని చెప్పేసి మనం డిఫైన్ చేస్తున్నట్టు. కానీ దిస్ ఈజ్ నాట్ ఎ రికమెండెడ్ వే, వీ గివ్ పర్ఫెక్ట్ గేట్వే. ఓకే, 2 వేస్లో స్టాటిక్ రౌట్స్ కాన్ఫిగర్ చేయొచ్చు. ఓకే, అది. సో దట్స్ ఇట్, దట్ ఈస్ కాల్డ్ స్టాటిక్ రౌట్. అర్థమైంది కదా, స్టాటిక్ అంటే మాన్యువల్గా యాడ్ చేయాలి. మాన్యువల్గా యాడ్ చేయాలంటే ఇవన్నీ తెలిసి ఉండాలి, యాడ్ చేయాలి. అండ్ ఇంకొకటి, రౌట్ అనేది రౌటింగ్ టేబుల్లో బేస్డ్ ఆన్ ద అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్. ఓకే, సపోజ్ గూగుల్ రీచ్ అవ్వడానికి నీకు మల్టిపుల్ రౌట్స్ ఉంటాయి, ఒకటి స్టాటిక్ రౌట్, ఒకటి డిఫాల్ట్ రౌట్, ఒకటి OSPF, అట్లా బేస్డ్ ఆన్ ద అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ వాల్యూ బేస్ చేసుకొని, ఇందాక చెప్పా కదా మెట్రిక్ వాల్యూ ఏదైతే తక్కువ ఉందో ఆ పాత్ని చూస్ చేసుకుంటుంది. సపోజ్ ఇక్కడ ఉన్నాం, అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ అంటే ఏంటి, ఏ వాల్యూ దట్ ఇండికేట్స్ ద ట్రస్ట్ వర్తినెస్ ఆఫ్ ద రౌట్ సోర్స్. అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళడానికి ట్రస్ట్ వర్తినెస్ అంటే ద బెస్ట్ రౌట్ అని అర్థం. ట్రస్ట్ అంటే ఏంటి, ట్రస్ట్ వర్తినెస్ అంటే నమ్మకం, ఖచ్చితంగా ఈ డెస్టినేషన్కి రీచ్ అవుతుందని ఒక నమ్మకం. ఓకే, సో ద ఏడీ వాల్యూ ఇండికేట్స్ ద ట్రస్ట్ వర్తినెస్ ఆఫ్ ద రౌట్ సోర్స్ నుంచి డెస్టినేషన్కి రీచ్ అయ్యడానికి ఏదైతే బెస్ట్ ఉందో అది. సో లోవర్ ఏడీ వాల్యూ ఆర్ ప్రిఫర్డ్. సపోజ్ నువ్వు EAGRP రౌటింగ్ కాన్ఫిగర్ చేసావు, త్రూ EAGRP రౌటింగ్ ప్రోటోకాల్ ద్వారా 8.8.8 అనేది లర్న్ అయింది, అలాగే స్టాటిక్ లర్న్ అయింది స్టాటిక్ రౌట్ ద్వారా. సో ఏది ప్రిఫర్ చేస్తుందాం, సో లోవర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ రౌట్ ప్రిఫర్ చేస్తారు. రౌటింగ్ టేబుల్లో మల్టిపుల్ రౌటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళడానికి మల్టిపుల్ వేస్ ఉంటాయి. బెస్ట్ వే ఏంటి, 4-వే లైన్ ఉంటుంది కదా, ఏదైతే హై స్పీడ్ త్వరగా ఎలాగైతే రీచ్ అవుతామో అది చూస్ చేసుకుంటాం, అంతేగాని సింగిల్ రూట్ చూస్ చేసుకోం కదా మనం. అలాగే లోవర్ ఏడీ వాల్యూ మీన్స్ ఇట్స్ బిగ్గెస్ట్ హైవే అని, త్వరగా ఫాస్ట్గా రీచ్ అవుతుంది, ట్రస్ట్ వర్తినెస్ నమ్మకం ఉంది, అండ్ ఇట్స్ గ్యారంటీ ఇట్ విల్ గో టు ద డెస్టినేషన్ అని. ఓకే, బేస్డ్ ఆన్ ద లోవర్ ఏడీ వాల్యూ ఇట్ విల్ చూస్ ద పాత్. సో డిఫరెంట్ ప్రోటోకాల్స్కి ఉన్న ఏడీ వాల్యూ ఇక్కడ డిస్ప్లేలో ఇచ్చాను, దయచేసి చూడండి. ఈ టేబుల్లో నుంచి ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ వస్తుంది, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. వాట్ ఈస్ ద ఏడీ వాల్యూ ఫర్ OSPF, వాట్ ఈస్ ద ఏడీ వాల్యూ ఫర్ ISIS, వాట్ ఈస్ ద ఏడీ వాల్యూ ఫర్ BGPలో IBGP ఉంటుంది, EBGP ఉంటుంది. అంటే ఎక్స్టర్నల్ BGP, ఇంటర్నల్ BGP. 180 ఎక్స్టర్నల్ BGP అంటే 180 ఉంటుంది, ఇందులో మిస్ అయింది. ఓకే, ఇంటర్నల్ BGP అంటే 200 ఇలా ఉంటుంది. EAGRPకి 90, OSPFకి 110 ఇట్లా ఉంటుంది కాస్ట్. ఓకే, సో దిస్ ఈస్ ద AD వాల్యూస్. ఓకే, లోవర్ AD వాల్యూ విల్ బి ప్రిఫర్డ్ వన్. ఓకే,
అది. నెక్స్ట్ రౌటింగ్ టేబుల్. రౌటింగ్ టేబుల్లో కాన్సెప్ట్ చెప్పాను కదా, కాంపోనెంట్స్ ఏంటి, డెస్టినేషన్ నెట్వర్క్, సబ్నెట్ మాస్క్, నెక్స్ట్ హాప్, మెట్రిక్, ఇంటర్ఫేస్. రౌటింగ్ టేబుల్లో ఉండే కాంపోనెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ అడుగుతారు, మీరు ఫేకా ఎక్స్పీరియన్సా లేకుంటే ఫేక్ పెట్టొచ్చారా అని అంటే ఇలా క్వశ్చన్స్ అడిగి కన్ఫ్యూజ్ చేస్తారు. ఇప్పుడు రౌటింగ్ టేబుల్ ఎలా చెక్ చేస్తావు అని అడుగుతారు. షో ఐపీ రౌట్ అనేది కమాండ్ రౌటింగ్ టేబుల్ చెక్ చేస్తా. సో రౌటింగ్ టేబుల్లో చూడడానికి ఏమేమి ఉంటాయని అడుగుతారు. సో మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఏమేమి ఉన్నాయి, ఇది ఒక రౌటింగ్ టేబుల్ ఏమేమి ఉన్నాయి, ఐపీ, దీస్ ఆర్ ద ఐపీ అడ్రసెస్ ఉన్నాయా, ఇది ఐపీ అడ్రస్ ఉంది, దాని యొక్క స్లాష్ నోటేషన్ అంటే ఇది సబ్నెట్ మాస్క్ ఉంది, అండ్ తర్వాత వయా ఎగ్జిట్ ఇంటర్ఫేస్, ఇదేంటి ఇంటర్ఫేస్ ఐపీ, వయా విచ్ ఐ మీన్ నెక్స్ట్ ఏ ఐపీకి వెళ్తుందని. ఓకే, యూ కెన్ సీ, యూ హ్యావ్ టు టెల్ దెర్ ఆర్ సబ్నెట్స్, లోకలీ కనెక్టెడ్ సబ్నెట్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడాలి, డైరెక్ట్లీ కనెక్టెడ్ సబ్నెట్స్ ఉంటాయి, లోకలీ కనెక్టెడ్ సబ్నెట్స్ ఉంటాయి. ఆ తర్వాత రౌటింగ్ ప్రోటోకాల్స్ డిఫాల్ట్ కానీ స్టాటిక్ కానీ ఏదైనా డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అయితే లర్న్ చేసావో అవన్నీ ఉంటాయి. సో కాంపోనెంట్స్ ఏంటి, సబ్నెట్ మాస్క్, ఐపీ అడ్రస్, గేట్వే, ఇంటర్ఫేస్. ఓకే, ఇంటర్ఫేస్ టైప్స్, చూడండి ఇంటర్ఫేస్ కదా, ఏ ఇంటర్ఫేస్ నుంచి వెళ్తుందని ఇవన్నీ ఉంటాయి. దిస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద రౌటింగ్ టేబుల్. ఇక్కడ చూస్తే అవే డెస్టినేషన్ నెట్వర్క్, సబ్నెట్ మాస్క్, నెక్స్ట్ హాప్, మెట్రిక్ కూడా ఉంటుంది. మెట్రిక్ అంటే ఇదే ఏడి వాల్యూస్. ఓకే, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూస్తారు కదా, ఇది బ్రాకెట్లో ఉండేది మెట్రిక్ వాల్యూ. 1 అని ఉంది కదా, స్టాటిక్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత 1. సో ఇక్కడ చెప్పాం కదా టేబుల్లో, స్టాటిక్ విత్ నెక్స్ట్ హాప్ ఎంత వాల్యూ 1. ఓకే, అదే నువ్వు ఇంటర్ఫేస్ నుంచి ఇచ్చామంటే 0. ఓకే, స్టాటిక్ రౌట్ని రెండు రకాలుగా మనం కాన్ఫిగర్ చేయొచ్చు. ఇప్పుడు చూపిస్తాను. 1 ఈజ్ ఎగ్జిట్ ఇంటర్ఫేస్, 1 ఈజ్ నెక్స్ట్ హాప్. ఓకే, అది. సో రౌట్ సెలెక్షన్ ఎలా జరుగుతుంది, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక రౌటింగ్ టేబుల్లో రౌట్ సెలెక్షన్ ఎలా జరుగుతుంది ఆల్రెడీ ఒకటి చెప్పా ఇందాక, బేస్డ్ ఆన్ ద ఏడీ వాల్యూ. ఓకే, ఏడీ వాల్యూ బేస్ చేసుకొని జరుగుతుంది. కానీ ఫస్ట్ వచ్చేది ఏంటంటే లాంగెస్ట్ ప్రిఫిక్స్ మ్యాచ్. లాంగెస్ట్ ప్రిఫిక్స్ మ్యాచ్ అంటే ఒక రౌట్ ఉంది, సపోజ్ 192. అందరు వినండి జాగ్రత్తగా, 192.168.1.0/24 ఉంది. ఇదొక నెట్వర్క్. ఇది ఒక రౌటింగ్ ప్రోటోకాల్ నుంచి లర్న్ అయి ఉంటుంది. ఏది స్టాటిక్. ఓకే, ఇది స్టాటిక్ నుంచి లర్న్ అయ్యి, సపోజ్ నేను ఓకే ఇక్కడ రాస్తాను, ఒక్క నిమిషం గాయస్. ఓకే, ఇక్కడ ఉంది కదా, ఇక్కడే రాస్తానులేండి సింపుల్గా. ఇక్కడ ఉంది కదా. ఓకే, సో 192.168.1.0 ఒక 192. దేవుడా. ఓకే, సింపుల్. ఇక్కడ తీసుకుంటాను నేను ఒకటి. ఇది ఉంది కదా, ఇది స్టాటిక్ నుంచి లర్న్ అయింది అనుకుంటే దీని ఏడీ వాల్యూ ఎంత 1. ఓకే, సిమిలర్లీ ఓకే ఇక్కడ చెప్తాను చూడండి. సో సపోజ్ ఇది ఒక స్టాటిక్ రౌట్, ఇది ఇట్ లర్న్ వయా స్టాటిక్ రౌట్ అనుకుంటే దాని ఏడీ వాల్యూ ఎంత 1 అవుతుంది. ఎందుకంటే ఇది సపోజ్ ఇది ఉంది 192.168.1.0/27 ఉంది. ఓకే, ఇట్ లర్న్ వయా ఓఎస్పిఎఫ్ అనుకుందాం, జస్ట్ ఓఎస్పిఎఫ్. దీని ఏడీ వాల్యూ ఎంత 110. సో ఇప్పుడు ఏ రౌట్ ప్రిఫర్ చేస్తుంది రౌటింగ్ టేబుల్లో? ఈ 2 రౌట్లు ఉన్నాయి. సో లోయెస్ట్ ఏడీ వాల్యూ ప్రిఫర్ చేసిందని చెప్పాను కదా. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు అడుగుతున్నాను, ఈ రెండిట్లో ఏ రౌట్ బెస్ట్ రౌట్గా ప్రిఫర్ చేసింది ఫస్ట్? హలో, లోయెస్ట్ ఏడీ వాల్యూ స్టాటిక్ రౌట్, అది మీకు తెలిసింది కదా. కానీ ద ఆన్సర్ ఈజ్ రాంగ్. ఇట్ విల్ చూస్ /OSPF రౌటే చూస్ చేస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ రూల్స్ ఉంటాయి, చెప్పాను కదా. లాంగెస్ట్ ప్రిఫిక్స్ మ్యాచ్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఇది ఏదైతే పెద్దగా ఉందో ప్రిఫిక్స్ మ్యాచ్,
లాంగెస్ట్, దిస్ ఈజ్ ద లాంగెస్ట్ ప్రిఫిక్స్ మ్యాచ్. ఈ రెండిట్లో ఏది పెద్దగా ఉంది, ఏది లాంగెస్ట్ ప్రిఫిక్స్ మ్యాచ్ ఈ 2 నెట్వర్క్స్లో? 27. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏడి వాల్యూ ద ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ లాంగెస్ట్ ప్రిఫిక్స్ మ్యాచ్. ఇది చాలామంది మిస్ చేస్తారు నెట్వర్క్ ఇంజనీర్స్లో. ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఈ రౌటింగ్ సెలెక్షన్ ప్రాసెస్లో ఎలా జరుగుతుందనే ఈ ఆన్సర్ అనేది 60 to 70% పీపుల్కి తెలీదు ఇది. సో ఇంటర్వ్యూలు అడుగుతారు. సో ఇఫ్ యూ హ్యావ్ రౌట్ ఇన్ యువర్ రౌటింగ్ టేబుల్ ఫర్ మల్టిపుల్ రౌట్స్ ఇన్ రౌటింగ్ టేబుల్ టు ద డెస్టినేషన్, సో దే విల్ గివ్ యూ ద ఎగ్జాంపుల్స్ విచ్ రౌట్ ఇట్ విల్ ప్రిఫర్. మీరు ఏం చేస్తారు, ఏడి వాల్యూ ఉంది కదా, ఏడి వాల్యూ లోయెస్ట్ ఏడి వాల్యూ అని చేస్తారు, కానీ రాంగ్. సో ద లాంగెస్ట్ ఫస్ట్ వచ్చేసి లాంగెస్ట్ ప్రిఫిక్స్ మ్యాచ్, ఆ తర్వాత ఏడి వాల్యూ ప్రిఫర్ చేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఏంది, లాంగెస్ట్ ప్రిఫిక్స్ మ్యాచ్ అంటే /27 కదా. సో ఇట్ విల్ ప్రిఫర్ ద OSPF రౌట్ ఓన్లీ. ఓకే, ఆ తర్వాత దెన్ ఇట్ విల్ ప్రిఫర్ ద ఏడి వాల్యూస్, అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఏదైతే లో ఉందో అది. సో ఇది ఇక్కడ కంపారిజన్ ఇక్కడ ఉంటుందో చూడండి. ఫస్ట్ వచ్చేసి లాంగెస్ట్ ప్రిఫిక్స్ మ్యాచ్, ఆ తర్వాత లోయెస్ట్ ఏడి వాల్యూ బేస్ చేసుకొని సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత మెట్రిక్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అంటే ఒక్కొక్క రౌటింగ్ ప్రోటోకాల్లో ఒక్కొక్కలాగా మెట్రిక్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది ఫర్ బెస్ట్ పాత్. అది మనం ప్రోటోకాల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఐ విల్ టెల్ యూ. ఓకే, దట్స్ ఇట్. సో రౌటింగ్ సెలెక్షన్ క్రైటీరియా, అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ వాల్యూస్ అండ్ టు కాన్ఫిగర్ ఏ స్టాటిక్ రౌట్ వాట్ ఆర్ ద థింగ్స్ ఈజ్ రిక్వైర్డ్ అనేది తెలియాలి. ఓకే, సో సింటాక్స్ ఇది. సింటాక్స్ ఆల్రెడీ మీకు తెలుసు. డిఫాల్ట్ రౌటింగ్కి సింపుల్ IP రౌట్ అనేది 0.unknown నెట్వర్క్ ఇస్తే అది. ఇక్కడ ఏం లేదు, నోన్ నెట్వర్క్ ఇస్తున్నాం, మనకు తెలిసిన నెట్వర్క్. సో డెస్టినేషన్ నెట్వర్క్, దాని యొక్క సబ్నెట్ మాస్క్ అండ్ నెక్స్ట్ హాప్. ఒక ఆ డెస్టినేషన్ నెట్వర్క్ రీచ్ అవ్వాలంటే నెక్స్ట్ హాప్ ఏంటి అని ఇస్తున్నాం. సో స్టాటిక్ రౌట్ అడ్వాంటేజెస్ యూ కెన్ సీ. స్టాటిక్ రౌట్ ఏంటంటే మనం స్టాటికల్గా మాన్యువల్గా అసైన్ చేస్తున్నాం కాబట్టి రౌట్స్ అనేటివి మినిమం ఉంటాయి. సో దానివల్ల మనకి లోడ్ ఎక్కువ ఉండదు రౌటర్ మీద. అదే డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అయితే ఆటోమేటిక్గా అది లర్న్ చేసుకుంటుంది. మిలియన్స్ ఆఫ్ రౌట్స్ని, ఎన్ని రౌట్స్ అంటే అన్ని రౌట్స్ని లర్న్ చేసుకుంటుంది, టేబుల్ ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల CPU లోడ్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ ఇఫ్ యూ రీడ్ ఇట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ స్టాటిక్ రౌటింగ్. సో ఫ్యూ థింగ్స్లో యూస్ చేస్తారు స్టాటిక్ రౌట్ అనేది. పర్టికులర్గా మనము ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ యూస్ చేస్తారు. సేమ్ ఇలాగే చిన్న ఆర్గనైజేషన్లో స్టాటిక్ రౌట్స్ యూస్ చేస్తారు. ఓకే, డేటా సెంటర్స్లో ఎక్కడైతే చిన్న నెట్వర్క్స్లో ఎక్కడైతే యూజ్ అవుతుందో అక్కడ స్టాటిక్ రౌట్ యూజ్ చేస్తారు. సో డిసడ్వాంటేజెస్ ఇవి. డిసడ్వాంటేజెస్ అంటే మనకి అడ్మినిస్ట్రేటర్కి ఒక పెద్ద పని, మనకి అన్నీ చూసి మరి అన్నీ తెలుసుకోవాలి. సబ్నెట్ మాస్క్ తెలుసుకోవాలి, డెస్టినేషన్ IP, దాని యొక్క సబ్నెట్ మాస్క్, అది ఎట్లా వెళ్తుంది, నీట్గా టోపాలజీ డిజైన్ చేసుకొని అన్నీ కనుక్కొని యాడ్ చేయాలి రౌటర్లో. ఒకే సైడే కాదు కదా, అన్ని సైడ్లో యాడ్ చేయాలి రౌటర్లో. సో ఇప్పుడు నేను ఒక ల్యాబ్ చూపిస్తాను మీకు. ఓకే, ఈ ల్యాబ్ అయిపోయింది. ఐ విల్ స్టాప్ ఆల్ ద డివైజెస్. సారీ. సో స్టాటిక్. ఓకే, సో ఇఫ్ సీ హియర్ ఇది ఒక ల్యాబ్. సో నేను ఆల్రెడీ డిఫాల్ట్ రౌట్ కాన్ఫిగర్ చేశా. ఓ సారీ, నాట్ దిస్ వన్, డిఫాల్ట్ రౌటింగ్ దిస్ వన్. సో ఇక్కడ మనకి రౌటింగ్ లూప్స్ వచ్చాయి బిట్వీన్ కర్నూలు అండ్ అనంతపురం. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ తెలియాలి. నేను స్టాటిక్ రౌట్ ఎక్కడ కాన్ఫిగర్ చేయాలి, ప్రతి రౌటర్లో స్టాటిక్ రౌట్స్ కాన్ఫిగర్ చేయాలి, ప్రతి రౌటర్లో అన్ని రౌట్స్ అడ్వర్టైజ్ చేయాలి, నేను మాన్యువల్గా అడ్వర్టైజ్ చేయాలి. ఓవర్ హెడ్ కదా. ఇప్పుడు ఏంది, R1లో ఏమో ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి చూడండి. హైదరాబాద్లో కర్నూలు గురించి, అనంతపురం గురించి, బెంగళూరు గురించి ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి ఇక్కడ కర్నూలులో? ఒకటి లూప్ బ్యాక్ ప్లస్ ఒకటి 23.0 నెట్వర్క్. ఈ 2 నెట్వర్క్స్ ఇది డైరెక్ట్లీ కనెక్ట్ అయింది కాబట్టి లోకల్లో చూపిస్తుంది. అడ్వర్టైజ్ చేయాల్సినవి ఈ 2 అడ్వర్టైజ్ చేయాలి ఇక్కడ. అండ్ 1 2 3 4 5 టోటల్ 5 నెట్వర్క్స్ హైదరాబాద్లో, అలాగే కర్నూలులో ఒక 5 నెట్వర్క్స్. ఓకే, ఇట్లా అన్నీ ఒకదాన్ని ఒకటి అడ్వర్టైజ్ చేయాలి. దీనివల్ల ఏంటి, హెడ్ఏక్ ఎక్కువ, అది అడ్మినిస్ట్రేటర్ మీద ఎక్కువ బర్డెన్ అనేది పడుతుందన్నమాట. ఓకే, ఏదైనా సరే లింక్ ఫ్లాప్ అయింది అనుకోండి, ఇందాక చెప్పినట్టు మనమే మాన్యువల్గా మళ్ళీ కాన్ఫిగరేషన్ చేంజ్ చేయాలి, లింక్ చేంజ్ చేయాలి, మాన్యువల్ ట్రబుల్ షూట్ చేయాలి. అదే డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ అయితే బై డిఫాల్ట్ మల్టిపుల్ పాత్స్ ఉంటాయి కదా, ఆటోమేటిక్గా స్విచ్ ఓవర్ అవుతుంది. సో యూ కెన్ గో టు ద డిసడ్వాంటేజ్. ఓకే, యూసేజ్ రియల్ టైంలో ఎక్కడ యూస్ చేస్తారో, స్మాల్ నెట్వర్క్ చెప్పా కదా, స్మాల్ నెట్వర్క్స్లో యూస్ చేస్తారు ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో. ఇది థియరిటికల్గా అబౌట్ స్టాటిక్ రౌటింగ్, దాని రిక్వైర్మెంట్స్, దాని ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇప్పుడు ల్యాబ్ చేద్దాం మనం. ఓకే, ల్యాబ్ వచ్చేసి ఏంటి,
ఓకే. ఇది ల్యాబ్. జాగ్రత్తగా వినండి. ఎన్ని రౌటర్స్ తీసుకున్నాను? 4 రౌటర్స్ తీసుకున్నాను. హైదరాబాద్, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు అన్నీ ఒకటేసారి యాడ్ చేస్తా, బికాజ్ నా ర్యామ్ కొంచెం హ్యాండిల్ చేయగలదు, పెద్దదే. ఓకే. పీసీ బిగ్ కాబట్టి నాది హ్యాండిల్ చేయగలదు కాబట్టి ఒక్కొక్కటిగా ఆన్ చేయకుండా అన్నీ ఆన్ చేశాను. మీరైతే చేయండి, ఒక 1 by 1 చేయండి. యా. సో ల్యాబ్ అనేది నెక్స్ట్ ఈ స్లైడ్లో చెప్తాను.